నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలోని 12 ప్రధాన డ్రైన్ కాలువలో 50 కోట్ల రూపాయలతో 8 కాలువల పూడికతీత ఆధునీకరణ పనులను నిర్దేశించిన సమయంలోపు డ్రైన్ కాలువల నిర్మాణ పనులు వేగవంతంగా పూర్తి అయ్యేలా పర్యవేక్షించనున్నామని మేయర్ రూప్ కుమార్ యాదవ్ తెలిపారు. స్థానిక చేపల్ మార్కెట్ ఉమామహేశ్వర స్వామి గుడి సమీపంలోని రామిరెడ్డి కాలువలో జరుగుతున్న పూడికతీత పనులను నీటిపారుదల శాఖ, నెల్లూరు నగరపాలక సంస్థ ఇన్ఛార్జ్ విభాగం, టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులతో కలిసి మేయర్ మంగళవారం పరిశీలించారు. నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలోని 12 ప్రధాన డ్రైన్ కాలువలో 50 కోట్ల రూపాయలతో 8 కాలువల పూడికతీత ఆధునీకరణ పనులను నిర్దేశించిన సమయంలోపు డ్రైన్ కాలువల నిర్మాణ పనులు వేగవంతంగా పూర్తయ్యేలా పర్యవేక్షించనున్నామని మేయర్ రూప్ కుమార్ యాదవ్ తెలిపారు. స్థానిక చేపల్ మార్కెట్ ఉమామహేశ్వర స్వామి గుడి సమీపంలోని రామిరెడ్డి కాలువలో జరుగుతున్న పూడికతీత పనులను నీటిపారుదల శాఖ, నెల్లూరు నగరపాలక సంస్థ ఇంజనీర్ విభాగం, టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులతో కలిసి మేయర్ మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ పట్టణ పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ ఆలోచనలతో వర్షాకాలం సమయంలో నగరంలోని కొన్ని ప్రాంతాలు ముంపుకు గురవ్వకుండా డ్రైన్ కాలువల ద్వారా వరద నీరు సాఫీగా ప్రవహించేలా కాలువలను ఆధునీకరించనున్నామని తెలిపారు. డ్రైన్ కాలువల విస్తరణలో భాగంగా కాలువల ఆక్రమణల తొలగింపులో పేదవారికి అన్యాయం జరగకుండా చర్యలు తీసుకుంటున్నామని మేయర్ స్పష్టం చేశారు. రామిరెడ్డి కాలువను 70 లక్షల రూపాయలతో 60 మీటర్ల వెడల్పు మేరకు, సమీపంలోని ఎల్లి కాలువ 225 మీటర్ల వెడల్పుతో సుమారుగా 1.5 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులను అత్యంత నాణ్యతతో నిర్వహిస్తున్నారని మేయర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ నాగరాజు, నగరపాలక సంస్థ ఇంజనీర్ విభాగం ఎస్ఈ రహంతు జానీ, టౌన్ ప్లానింగ్ విభాగం సిటీ ప్లానర్ రఘునాథ్ రావు, స్థానిక నాయకులు పాల్గొన్నారు. ఈరోజు నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలో ఏదైతే ప్రధానంగా పోతున్నటువంటి కాలువలు, గతంలో ఎప్పుడు వరదలు వచ్చినా, తుఫాను వచ్చినా నెల్లూరు నగరం కొన్ని ప్రాంతాల్లో అయితే 1వ అంతస్తు వరకు మునిగిపోయిన పరిస్థితి ఉందో, ఇదంతా కూడా దృష్టిలో పెట్టుకొని గౌరవ మంత్రివర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ సార్ గారు ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ప్రత్యేకించి 50 కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చి నెల్లూరు నగరం గుండా ప్రవహించే 12 కాలువలు కంప్లీట్ గా పుడికి తీసి ఎక్కడా కూడా నీటికి అవరోధాలు లేకుండా నీరు పోయేదానికి పక్కాగా డ్రైన్స్ నిర్మాణానికి శ్రీకారం చుట్టడం జరిగింది. గతంలో ఇవన్నీ కూడా కింద ప్రాంతాలన్నీ పొలాలుండి వ్యవసాయ ఆధారిత పరిస్థితులు ఉన్నప్పుడు పెద్ద కాలువ నీటిపారుదల జరిగే కాలువలు ఇప్పుడు మొత్తం కూడా పట్టణీకరణ అయిపోయి ఎక్కడా కూడా పారుదల లేని పరిస్థితుల్లో ఎక్కడికెక్కడ ఆక్రమించుకొని అడ్డంకులుండి ఇబ్బందులు వచ్చే పరిస్థితి. అయితే నారాయణ సార్ గారు చాలా స్పష్టంగా అధికారులకు ఆదేశించున్నారు. ఎక్కడా కూడా పేదవాడు ఇబ్బంది పడకూడదు. 10 మందికి ఉపయోగపడే పని చేసేటప్పుడు ఒకవేళ నిజంగా ఇబ్బంది పడే పరిస్థితి ఉంటే ఆ పేదవాడికి ఖచ్చితంగా న్యాయం చేసిన తర్వాత ఆ పని చేయమని చెప్పి చాలా స్పష్టంగా అధికారులకు ఆదేశాలు ఇచ్చున్నారు. ఈరోజు ఉదయం ఇక్కడ మేము రామిరెడ్డి కెనాల్ అంటాం, దీన్ని రామిరెడ్డి కాలువ అంటాం. రామిరెడ్డి కాలువ పనులు జరుగుతూ ఉన్నాయి, మీరు కూడా చూశారు. ఇది 60 మీటర్ల పొడవుతో ఈ పని జరుగుతూ ఉంది. 70 లక్షల రూపాయల వ్యయంతో 60 మీటర్ల పొడవుతో ఈ రామిరెడ్డి కెనాల్ పని జరుగుతూ ఉంది. ఇదే విధంగా దీని పక్కనే ఎల్లి కాలువ, ఇది 225 మీటర్లు, 1,50 లక్షల రూపాయలతో ఇది కూడా పని జరుగుతూ ఉంది. ఈ 2 కాలువలు ఈరోజు పరిశీలనకి అటు ఇరిగేషన్ అధికారులు, మున్సిపల్ అధికారులు, టౌన్ ప్లానింగ్ నగరపాలక సంస్థ సిపి గారు, స్థానిక నాయకులు అందరితో కలిసి ఇక్కడ పరిశీలన చేయడం జరిగింది. పనులు శరవేగంగా జరుగుతున్నాయి. నారాయణ సార్ గారు ఏ పని చేసినా, ఏ పని చేపట్టినా టైం మౌంట్తో ఎప్పటి లోపల పూర్తి చేస్తామని చెప్పి మరి ఆదేశాలు ఇస్తున్నారు. ఖచ్చితంగా రాబో రోజుల్లో నెల్లూరు నగరంలో ఉండిపోయే 12 ప్రధాన కాలువలు అన్ని రకాలుగా పూర్తి చేస్తారు. చిన్న ఇబ్బందులు వచ్చినా ఇప్పుడు ఏదైతే 8 కాలువలు పనులు జరుగుతున్నాయి, ఎక్కడా కూడా చిన్నపాటి ఇబ్బంది రాకూడదని ఏదైతే చాలా క్లియర్గా ఉన్నాయో, ఇబ్బందులు లేకుండా ఉన్నాయో, అడ్డంకులు లేకుండా ఉన్నాయో అవన్నీ కూడా స్టార్ట్ చేసి పనులు మొదలుపెట్టి జరుగుతున్నాయి. అందులో భాగంగానే ఈరోజు ఈ 2 కాలువలను కూడా పరిశీలించడం జరిగింది. కాంట్రాక్టర్తో మాట్లాడాం, వీలైనంత త్వరగా ఇవి పూర్తి చేయాలని చెప్పి అధికారులు అందరూ నారాయణ సార్ ఏదైతే ఆదేశాలు ఇచ్చినారో దానికి అనుగుణంగా కాంట్రాక్టర్లు కూడా ఎక్కడా కూడా నాణ్యతలో రాజీ పడొద్దని అనేక సందర్భాల్లో నారాయణ సార్ గారు, అది మా పార్టీ నాయకులైనా సరే ఎక్కడా కూడా మీరు కాంప్రమైజ్ కావద్దు క్వాలిటీలో అని చాలా స్పష్టంగా చెప్పున్నారు. ఇకపోతే నిన్నటి రోజున నెల్లూరు నగర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి గారు ఇదే ప్రాంతానికి వచ్చి జస్ట్ కూతవేటు దూరంలో పొట్టి శ్రీరాములు బొమ్మ దగ్గర ఏదైతే పాఠశాల బాలికోన్నత పాఠశాల
నెల్లూరు నగరం మొత్తం మీద ఉండేది 2 బాలికోన్నత పాఠశాలలు. ఒకటి మూలాపేటలో ఉన్నటువంటి ప్రభుత్వ బాలికోన్నత పాఠశాల, రెండోది స్టౌన్స్పేటలో ఉన్న బీవీఎస్ గర్ల్స్ హై స్కూల్. ఇక్కడ 15 కోట్ల రూపాయలతో డిఎస్ఆర్ కంపెనీ గతంలో ఏదైతే మూలాపేట ప్రాంతంలో నివసించి ఈ రోజు హైదరాబాద్ లో సెటిల్ అయ్యి పెద్ద స్థాయిలో నిర్మాణ సంస్థగా పేరొందినటువంటి డిఎస్ఆర్ సంస్థతో స్వయంగా నారాయణ సార్ మాట్లాడి 15 కోట్ల రూపాయలతో ఆ స్కూల్ నిర్మాణం చేసి అత్యాధునిక అంతర్జాతీయ ప్రమాణాలతో రెడీ చేస్తుంటే ఆ స్కూలు ప్రహరీ గోడ ముందు ఇబ్బందికరంగా ఉన్నటువంటి కొన్ని బంకులు వారితో మాట్లాడిన తర్వాతే తీమని చెప్పారు. వారితో స్థానిక కార్పొరేటర్ గా, నగర మేయర్ గా కాకుండా అక్కడ పుట్టి పెరిగినటువంటి వ్యక్తిగా, పాపం చంద్రశేఖర్ రెడ్డి గారి గురించి ఈ ప్రాంతానికి ఏం తెలుసో నాకు తెలియదు. నేను ఇక్కడ పుట్టి పెరిగా, అక్కడే నిత్యం ప్రతిరోజు ఉండేవాడిని. అందరికంటే ఎక్కువ నాకు బాధ్యత ఉంది, వారికి న్యాయం చేయాల్సిన బాధ్యత. నేను వాళ్ళకి చెప్పాను చాలా స్పష్టంగా. అన్ని తీసి రెడీ అయిన తర్వాత మరి నారాయణ సార్తో మాట్లాడి మీకు కావాల్సిన న్యాయం చేస్తానని చెప్పి కూడా చెప్పా. అయితే నేను ఆయన వచ్చి మేము బాధితుల తరఫున పోరాటం చేస్తాం, రాజకీయాల కోసం ఈ విధంగా మాట్లాడడం మంచి పద్ధతి కాదు అని చెప్పి చంద్రశేఖర్ రెడ్డి గారికి చెప్తూ, ఖచ్చితంగా ఏదైతే అక్కడ ఆ ప్రధాన పాఠశాల ప్రహరీ గోడకు ముందున్నటువంటి తీస్తున్నారో వారందరికీ కూడా ఖచ్చితంగా న్యాయం చేస్తాం. నారాయణ సార్తో గారు మాట్లాడి ఆలోచన చేయాలి. ఒకసారి 10వ తరగతి విద్యార్థినులు పాఠశాలకు పోయే స్కూల్ అది. ఆ ప్రాంతాల్లో ఇక్కడే కాకుండా ఈ మధ్య కాలంలో మనం అనేక పత్రికల్లో అనేక ఛానల్స్ చూస్తున్నాం. అసాంఘిక కార్యక్రమాలు పాఠశాల పరిసర ప్రాంతాల్లో ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించకూడదని గౌరవ హైకోర్టు దగ్గర నుంచి, గౌరవ ముఖ్యమంత్రి నుంచి ప్రతి ఒక్క పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్క ప్రజాప్రతినిధి కూడా మాట్లాడే పరిస్థితిలో మరి చంద్రశేఖర్ రెడ్డి గారు వచ్చి, అయ్యా చంద్రశేఖర్ రెడ్డి గారు, మీకు చాలా కళాశాలలు ఉన్నాయి, నీ కళాశాల ముందు వచ్చి నేను బొంకు పెట్టిస్తే నువ్వు ఒప్పుకుంటావా? నువ్వు ఒప్పుకుంటా అని చెప్పు, రేపు ఉదయం నేను పెట్టిస్తాను నీ అన్ని కళాశాల ముందు 4 బంకులు, ప్రతి కళాశాల ముందు పెట్టిస్తా, ఒప్పుకుంటావా అని అడుగుతున్నా. అర్థం చేసుకోమని నేను చంద్రశేఖర్ రెడ్డి గారికి ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తాను.